హ్మ్. నమస్తే వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రాంల ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ మనము ఐటమ్స్ డిస్కస్ చేద్దాము రిగార్డింగ్ తెలంగాణ అండ్ నేషనల్ కూడా కొన్ని చూద్దాము. అందులో ఏంటంటే ఈరోజు 10 రోజుల పాటు అమెరికా అయిన ముఖ్యమంత్రి ఈరోజు వచ్చిండు. బాజా భజంత్రీలు, బాంబులు వాటితోని ఏదో పెళ్లి బరాత్ తీసినట్టు తీసారు. మరి దానికి కారణం ఏంటంటే ఒక ఆయన చెప్పింది ఈ ఫ్లాప్ అయిన సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుందంట అన్నట్టే పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్నారు. మరి ఎందుకు చేసుకురో వాస్తవానికి ఈయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఈయన నాయకుడు ఎదగడానికే ఈ పిఆర్ స్టంట్స్ ఈయనకు బాగా ఆయన కానీ లేపించుకునేటోడు డబ్బులు పెట్టి జనాలతో చేకట్టించుకోవడం అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది సేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ మరి రిజల్ట్స్ రావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి రిజల్ట్ రావాలి. ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అది అందరూ దృష్టి వాస్తవాల రిజల్ట్ కూడా చూపించాల్సిన దౌర్భాగ్యం ఆయన కంపల్సరీ ఉన్నది. అయితే ఇంక దారుణం ఏంటంటే అమెరికా టూర్ కూడా అబద్ధాలతో నడిపించేస్తారు. ఎంత దారుణం అంటే మనం నంబర్లు చూసి తెలుస్తుంది. ఈ ప్రభుత్వము ఎంత అబద్ధం అంటే అసలు వీళ్ళను ఎట్లా వీళ్ళు ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడుతారు. కొంచెం కూడా వీళ్ళకు మనసాక్షి లేదనుకుంటా. అంత కమిట్మెంట్ అబద్ధాలు ఎట్లా చెప్తారని అంటే వాట్ ఈస్ ద కన్విన్సింగ్ ఫ్యాక్టర్? ఇప్పుడు మనం అబద్ధం ఆడొచ్చు అని మనము అమెరికా టూర్ తీసుకుంటే ఈయన అమెరికా పోయిండు, ఉత్తర కొరియా పోయిండు. అదే ఈ 2 దేశాలే పోయిండు ఆయన. ఈ 2 దేశాలలో ఈయన చెప్పినటువంటి సీఎంఓ కానీ మెయిన్ మీడియా చెప్పినటువంటి ఎన్ని వేల పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటే 31,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్లు, తర్వాత మెయిన్ మీడియా ఆయన యొక్క ప్రకటనలు, పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. 31,000 కోట్లు ఎవరెవరు పెడుతున్నారు అంటే ఏ పేపర్లో కానీ, సీఎంఓ ఆఫీస్ కానీ, అధికారికంగా సీఎంఓ ట్విట్టర్ కానీ ఏది కూడా ఎందులో కూడా ఇగో పలానా కంపెనీ ఇన్ని వేల కోట్లు, పలానా కంపెనీ ఇన్ని వేల కోట్లు అని ఎక్కడ కూడా వీళ్ళు తెలియజేయడం లేదు. ఒక బ్రేకప్ లేదు. రైట్. అంటే వీళ్ళు ఎంత అబద్ధం అంటే ఒక ముఖ్యమంత్రి ఒక సీఎంఓ ఆఫీసు అబద్ధం చెప్తుందంటే రాష్ట్ర గతి ఏం కావాలి? ఎవరు నమ్ముతాడు ఈ రాష్ట్రాన్ని? ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ మీద ఏమైందంటే అమెరికా ట్రిప్లో ఏమైందంటే ఈయన కలవాలనుకున్న ఎవరైతే కలవాలనుకుని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఆ సీఈఓలు చాలా మంది మెజారిటీ సీఈఓలు టైమీలే. ఇప్పుడు స్కిప్ చేసిన మీటింగ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ తెలుసు కాబట్టి రేపు మన మీద బేస్ అయ్యి ఈయన ఏమవుతాడో మనం ఇక్కడ బ్లాక్ అవుతాము, బ్లాక్ అవుతాము గురించి మొత్తం తెలుసుకుంటారు కదా. అదే ఇప్పుడు ఇవాళ రేపు ఏమున్నది ఇంటర్నెట్ లో ఈయన లీలలు అనేది ఉన్నాయి కదా. అందుకని అంత ఈజీగా నమ్మడం అంటే వాడు ఈ రాష్ట్రాన్ని నడిపే అంత బడ్జెట్ తోటి ఆ కంపెనీలు నడుపుతారు. అంతే కదా. బిలియన్ డాలర్స్ కంపెనీలు అవి నడుపుతారు. నమ్మాల్సిన పని ఏముంటది? ఏంది క్యారెక్టర్ చూస్తారు కదా. మెయిన్ ఒక ఫేక్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాళ్ళేమి తను గోకోరు కదా, అనవసరంగా ఇరుక్కోరు కదా. సో ఇవాళ జరిగింది అదే. మేజర్ కంపెనీస్ రాలేదు, ఇంకా మేజర్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్కి మన సీఈఓలు ఉన్నారు. వాళ్ళు అయితే తిరిగి కూడా చూడలేదు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు సత్యనారాయణ లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇండియాకి సంబంధించిన వాళ్ళు దాదాపు 7-8 మంది సీఈఓలు ఉన్నారు ప్రపంచం మొత్తం పెద్ద కంపెనీలు. కానీ ఏ ఒక్కరితో కూడా మీట్ అయినట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఎక్కడ కూడా వార్త లేదు. దారుణం. ఎంత దారుణం అంటే ఎందుకు పోయిందంటే ఇలా తమ్ముని కోసం పోయినాం అనుకుంటున్నాం. అంతే. వాళ్ళ తమ్ముని కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ ఆయన అజెండాలో లేదండి యాక్చువల్గా. అది హిడెన్ అజెండా. హిడెన్ అజెండాలో పెట్టుకొని అదే ఈ 8 నెలల్లో సంపాదించినటువంటి కంపెనీ ద్వారా వస్తుంది. ఏం కనపడుతుంది భారతదేశంలో ఈ రాజకీయ నాయకులు చేసేది దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి వ్యవస్థ. ఈయన ఫ్యూచర్ స్టెబిలైజ్ చేసుకోవడం కోసము, ఈయన ఫ్యూచర్ గట్టి చేసుకోవడం కోసం ఏం చేస్తుండు? ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా గట్టి కావాలి. రాజకీయంగా కాంగ్రెస్ వాడుకున్న ముఖ్యమంత్రి అయినా రేపు కాంగ్రెస్ పక్క నట్టినా లేదా మనం పక్క పోయినా కూడా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఎందుకు? ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 10 ఏళ్ళు అధికారం లేకుండా నిలబడేలా ఉండాలి. ఆ ప్లాన్లో రేపు ఎలక్షన్లో మనమే ఫండింగ్ చేయాలి, మొత్తం మొనపలి చేయాలి. అంటే మనకు
ఫైనాన్షియల్ ఫండింగ్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ మొన్న కూడా ఎలక్షన్ కాన్సెప్ట్ కూడా ఆయన అదే, ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు నిలబెడతారు. అది సక్సెస్ అయింది, ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంత వ్యతిరేకత ఉంటుంది, అది వాడుకున్నారు. ఇది 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 ఎంత ఎంత దారుణమైన స్ట్రాటజీ అంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మగలిగే సత్తా వస్తుంది. 100% ఈ రాష్ట్రానికి అయితే 100% నష్టం జరుగుతుంది. దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం చివరి స్థానానికి పోయే అవకాశం ఉంది. ఇప్పటికే చివరి తగ్గుతా ఉంది, ర్యాంక్ తగ్గుతా ఉంది, ధైర్యం అదే మసకబారుతుంది. రాష్ట్రం యొక్క పేరు మసకబారుతుంది. వివిధ రంగాలలో వివిధ శాఖలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈయన నిర్వాహకం వల్ల, ఈయన లేఖితనం వల్ల బాబు అనేది ఎవరు పోయింది. ఏ రాష్ట్రం నమ్మట్లేదు, ఏ దేశం నమ్మదు, ఏ కంపెనీ నమ్మదు. ఇంకొకటి ఈ అబద్ధాలు ఇట్లుంటే రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర పరిస్థితులను ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ మంత్రిని అడుగు ఈ మంత్రిని అడుగు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. వాళ్ళ నెట్టేస్తుంది, మంత్రులు ఏమంటారు తెలుసా, ఆఫీసర్లు ఏమంటారు, ఇది ఆఫీసర్లు వస్తారు. ఇప్పుడు మినిస్టర్లు ఏంది మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు ఒక ఆయన. తెలియదు, సోషల్ మీడియాలో వస్తే తెలిసింది అంటాడు. అది ఎంత చిన్న దుకాణం నడిపిస్తున్నారు నిర్లక్ష్యంగా, ఎంత వీళ్ళ బాధ్యతారహితం అంటే అసలు వీళ్ళను ప్రభుత్వం అనడానికి కూడా మనసొప్తలేదు. నీకు అర్థమైందా? చిల్లర దుకాణం నడుస్తున్నా కూడా ఆయనకి ఏమాత్రం బాధ లేదు, ఎందుకంటే ఆయన అజెండా ఏంటిది, ఆయన ఫ్యూచర్ సిటీ కోసం, ఫ్యూచర్ కోసం పోరాడుతున్నది. ఫైనాన్షియల్గా మనం బ్యాక్గ్రౌండ్ పెంచుకోవాలి, పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్స్ మనకంటూ వర్గం తయారు చేసుకోవాలి. ఈ పనిలో ఉన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడైనా పోనీ ఏమైనా చేయని, ఇది ఎట్లయినా పోయేదే, కాంగ్రెస్ ఎట్లయినా సంక్రాంతికి పోయేదే, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇది వాడుకున్నాము, ఒకసారి వచ్చినాము, రేపు దీని మీద కాదు మన మీద మనం సొంతంగా బిల్డ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉన్నట్టు కొడుతున్నది ఉన్నది. ఇంకో నిన్న ఇవాళ ఒక మీడియా సంస్థ అంటే యూట్యూబర్ ఏమంటాడంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఇంకో 6 నెలలు 1 year కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో ఇంత అప్రతిష్ట పాలైనటువంటి రాష్ట్రం ఏది లేదు. ఈ 70 ఏళ్లలో ఇంత తొందరగా 8 నెలలనే, సంవత్సరం లోపే ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది లేదట. ఈ తెలంగాణ ఎందుకు ఇచ్చిరో ప్రజలు దీన్ని ఈ రోజు ఇట్లా చేసిండు. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకో 6 నెలలో సంవత్సరమో ఓపిక పడుతుండొచ్చు అనేది. ఆయన ఓపిక పట్టినా పట్టకపోయినా వాళ్ళు నాకు తెలిసి ఇమీడియట్ చేసేది కూడా ఏం లేదు, ఏం చేయలేరు కూడా, చేయలేదు. వాళ్ళకి సెంటర్ లో పవర్ లేదు, ఈయనుంటే అంత ఎంత డబ్బులు ఉంటా చెప్తాడు, ఈయన పని ఏం చేసుకున్నాడు. ఆ కూడా కాంగ్రెస్ చేయగలిగేది లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఈయన చేసుకోవాల్సింది ఈయన చేసుకుంటున్నాడు, చేస్తాడు. ఈ రాష్ట్రానికి జరిగే డ్యామేజ్ జరిగింది, ఇలా రుణమాఫీలు ఆగమైనాయి. తర్వాత ఇంకోటి ఏంది విషయము, తర్వాత ముఖ్యంగా దాదాపు 52 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ఈ గవర్నమెంట్ 8 నెలల్లో 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కానీ, చంపడం కానీ ఈ జరిగినాయి హత్యలు, ఈ ప్రభుత్వ హత్యలే. 52 మంది చనిపోయారంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం రాగానే ఏం చెప్పిండంటే ఈయన ఎందుకు ఇంత నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆ విద్యాలయాల్లో గొప్పగా 10 సంవత్సరాల నుంచి గొప్పగా చెప్పుకున్న ఈ విద్యాలయాలు ఎందుకు ఇట్లా పునారులుతున్నాయంటే ఇది ఏమన్నా అంటే ఈ విద్యాలయం ఇది కాదు, మనము స్టేట్ స్కూల్స్ పెడతాము, మండలానికి కూడా పెడతా, ఇవన్నీ వదిలేసేయండి అని అన్నాడు. దానికి ఒక ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అంటే ఆయన IPS ఉన్నాడు కదా, ఇప్పుడు BRS లో మొన్న పోటీ చేసిండు, కానీ ఆయన పెట్టి దాదాపు 270 గురుకుల పాఠశాలలు ఉన్న ఈ రాష్ట్రాన్ని 1050 తీసుకొచ్చారు. వాటిని తీర్చిదిద్దాలి. ఒక డికేడ్ మనం కష్టపడగలిగితే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం నుంచి చెప్పేటాడు, కనీసం ఒక డికేడ్ అన్న మనం కష్టపడగలిగితే, ఈ యువతను మనం చదివించగలిగితే రాష్ట్రం ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఒక తరాన్ని మనం చదివించగలిగితే మిగతా తరం ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అనే ఉద్దేశంతో 1050 గురుకుల పాఠశాలలు పెట్టి, వాస్తవాన్ని చాలా దగ్గర చూసినా కూడా మన ఇంట్లో కంటే కూడా మంచిగా ఉన్నటువంటి ఆహారం ఉండే, పోషక విలువ కలిగినటువంటి ఆహారం ఉండే, చికెన్ మటన్ పెట్టేది, ఎగ్స్ పెట్టేది. ఈ రోజు కల్తీ ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. సింపుల్ కదా, ఒక పాలసీ లేదు, ఒక పాలసీ తీసుకున్నాడు ఆయన.
ఈ ఈ గురుకులాల్ని హబ్ లాగా తయారు చేసి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. ఇట్లా స్ప్రెడ్ చేసి కాకుండా సెంట్రలైజ్ చేసి సో రీజనల్ గా ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసిండు. చాలా సక్సెస్ అయింది. ఇలా గురుకులాలను చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిటీ పీపుల్ బయటకు వస్తుంది. ఆ గురుకుల పాఠశాలలో ఉండడం వల్ల ఏమైంది సార్, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రైవేట్ స్కూల్ నడవని పరిస్థితికి వచ్చింది తెలుసా. చాలా స్కూల్ ఎత్తేసారు కూడా. చాలా మంది గురుకుల సీట్ దొరికితే పోదా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళకుండా కూడా. నేను కూడా నా దగ్గర ఒక చేసినటువంటి వాడు కొడుకు ఎస్సీ క్యాండిడేట్, నేను 3 స్కూల్లో ఎమ్మెల్యే కూడా పైన చేస్తే సీట్ దొరకలే. గురుకులాలు అంత కాంపిటీషన్ ఉన్నది, అంత కాంపిటీషన్ ఉండే. క్వాలిటీ ఇవ్వగలిగారు. ఎందుకు ఇచ్చిరా అంటే ఆ విజన్ ఉండే. అక్కడ ఎంతమంది కొత్త టీచర్ రిక్రూట్ చేసి అన్ని మీడియంస్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 9,000 మంది గురుకుల పాఠశాల టీచర్లను రిక్రూట్ చేసారు. డిఎస్సి నిర్వహించలే కానీ అందులో అయితే 9,000 మందిని రిక్రూట్ చేసారు. ఎట్లా రిక్రూట్ చేసారు? దాని స్పెషల్ రిక్రూట్మెంట్ కదా. అవును, గురుకుల రిక్రూట్మెంటే కదా. అవును, ఇట్స్ లైక్ డిఎస్సి ఏదో పాత మోడల్. అవును, అది టీచర్ రిక్రూట్మెంటే కదా. అది టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ విధమైనటువంటి ఈ రాష్ట్ర విద్యార్థుల పట్ల, భవిష్యత్తు పట్ల అవగాహన ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అట్లా చేసింది. ఈయన రాగానే ముఖ్యమంత్రి అయిన తెల్లారే వాటి మీద ఒక పనికిమాలిన స్టేట్మెంట్ చేసిండు. ఏదో నోటికొచ్చిన స్టేట్మెంట్ ఇవ్వడము, ఏదో ఎవడో ఒకటి చెప్పగానే నెలకు ఒక విజన్ స్టేట్మెంట్ ఇవ్వడము, అర్థం లేకుండా 2050 అంటాడు, కాసేపు 1 ట్రిలియన్ అంటాడు, అమెరికా అంటాడు, మొన్న పోయి చైనా అంటాడు. ఇవాళ ఇంకొక స్టేట్మెంట్ ఏం చేసిండు, ఇలా మెయిన్ మీడియాలో వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మహేశ్వరం దగ్గర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కడతాడు. ఇది ఈయన సార్. అరే ఈడ ఉన్న స్టేడియం పీకలేకపోతున్నారు, దానికి కరెంట్ బిల్లే కడతలేరంట. ఇది ఈయన యొక్క ఎంత నిర్లజ్జగా మాట్లాడుతారంటే, ఒక ఏదో ఒకటి బతకాలనే ఆలోచన తప్పితే విషయము సబ్జెక్టు ఆబ్జెక్ట్తో పనిచేసే కెపాసిటీ అయితే వీళ్ళ దగ్గర లేదని ప్రూవ్ అయింది. 2 నెలల, 3 నెలల, 5 నెలల, 6 నెలలు చాలు కదా తెలవడానికి, ఒక ఒపీనియన్ రావడానికి గవర్నమెంట్ మీద. ఆల్రెడీ 8 months 9 months బిడ్డ కూడా పుడుతుంది, ఆల్రెడీ పుట్టింది. ఆ బిడ్డకి గుడ్డి మెల్ల అన్ని ఉంటాయని మనకు అర్థమైంది. సకల రోగాలు ఉన్నాయి దానికి. అంతే. అయితే మిత్రులారా, ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికము. దీనివల్ల మన రాష్ట్రం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది, నష్టపోతుంది కూడా. ఇప్పుడు మనం ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా గమనించాలి. కాకపోతే ఖచ్చితంగా పరిశీలన ఎంటీనెస్ ఏదైతే వ్యతిరేకత ఉన్నదో జనాల్లో ఇట్స్ బిల్డింగ్ అప్. అందరు చూస్తున్నారు, గమనిస్తున్నారు, కానీ ఇమీడియట్ రిజల్ట్ రావు. బట్ ఎవ్రీబడి నోస్ ఇట్. ఎస్. అయితే ఇట్లా విద్యార్థులు ఇట్లా మరణాలు, ఇట్లా చదువులు చూస్తే తర్వాత రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. రైతులు పోనీ ఏ రంగాన్ని నువ్వు బాగుపరిచినావంటే, ఏ రంగం మీద నీ దృష్టి ఉంది అంటే ఏమి ఇవాళకి 50,000 కోట్లు అప్లై అయ్యంట. ఏం అభివృద్ధి చేసినావా అంటే ఏమి లేదు. కాదు, ఈ ప్రబుద్ధుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మంత్రివర్గంలో ఉన్న పెద్ద మనుషులు కూడా అప్పులు అన్నారు. ఈయన ఈ 8 నెలలని 50,118 కోట్ల అప్పు చేసినావు. నువ్వు దేనికి ఖర్చు పెట్టినావు? పోనీ అదైనా చెప్తున్నావా? ఏమైనా ప్రాజెక్ట్ కట్టినావా? ప్రాజెక్ట్ కంటిన్యూ అయినా చేస్తున్నావా? లేదు. ఇక్కడ కూడా నువ్వు పోనీ నువ్వు ఉన్న పథకాలన్నా గట్టిగా ఇచ్చినావా? అది కూడా ఇవ్వలేదే. రైతు బంధు ఎగ్గొడుతుంది. రైతు భరోసా అంటే రైతు బంధు అన్న ఇవ్వకపోతే అది ఎగ్గొడుతుంది. రుణమాఫీ అంటే ఆయనకి దాదాపు 30% చేస్తే అది కూడా ఇంకా కాలేదు. ఇప్పుడు అయితే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్ని అప్పులు తీసుకుపోయి ఏడిపోతున్నాయి అవి? అదే అర్థం. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ అబద్ధం చెప్తారు, అప్పులు కట్టామంటాడు. మరి అప్పులు కట్టడానికి అప్పులు తీస్తే నువ్వు తీసినట్ట తెచ్చినట్ట ఏందన్నట్టు? ఎంత అసలు వీళ్ళు చిల్లర చేతలు. ఈ మాత్రం పరిపాలన అయితే అడేగాడు విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు. ఎవరు ఆటో కార్మికులు దెబ్బతిన్న అనేది రియాలిటీ. మీరు ఏమైనా తెలుసుకోవచ్చు. తర్వాత ఈ సకదనం అంతా చూసి, ఈ ప్రభుత్వం యొక్క సకదనం, ఈయన యొక్క పరిపాలన విధానం, ఇవన్నీ చూసి ఏం చేసిరు, ఈ ఉద్యోగస్తులు అనేది కూడా ముఖ్యం ఈ రాష్ట్రంలో. వీళ్ళు ఎంత అంటే మనం ఆ విషయాన్ని కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి 2005లో 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు ఈ బీఆర్ఎస్ పొత్తున్నది. ఓ సందర్భంలో తెలంగాణ మేధావులు అనుకునే వాళ్ళంతా కూడా, అప్పుడు బీఆర్ఎస్ ఉంటున్నటువంటి వాళ్ళు దాదాపు అందరు ఉన్నారు. అప్పుడు
అయితే మనం ఈ ఉద్యోగస్తులను విద్యార్థులను ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటలేదు, వీళ్ళందరూ ఉద్యోగం తీసుకురావాలని అన్నారట కేసీఆర్ తోటి. ఒక సందర్భం ఒక పెద్ద మనిషి అన్నాడు. అంటే ఈ అందులో ఇంకొక పెద్ద మనిషి లేచి మనం ఇప్పుడే తీసుకొస్తే ఈ కుల సంఘాలను, ఈ విద్యార్థులను, ఉద్యోగులను అందరం తీసుకొస్తే మన చేయి దాటిపోతుంది, పాలనా వ్యవస్థ గాడి తప్పుతుంది అని కేసీఆర్ అన్నాడు. అందుకే నేను తీసుకురావట్లేదు 4 సంవత్సరాల నుంచి. అంటే 2001లో ప్రారంభం చేసిన పార్టీ 2005 నాటికి 4 సంవత్సరాలు అయింది కదా. అందుకే నేను విస్తృతపరచలేదు దీన్ని. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మించింది కాబట్టి, ఇస్తున్నది కాబట్టి ఈ విస్తృతమైన పార్టీ ఏర్పాట్లు చేయలేదు. చేస్తే ఏమైతుందంటే పరిపాలన మీద ఇబ్బంది గాడి తప్పుతుంది. ఇప్పుడు లాస్ట్కి ఏమిది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వీళ్ళందరినీ తీసుకురావాల్సి వచ్చింది. ఇవాళ ఉద్యోగస్తులు కూడా, నువ్వు ఏ ఆఫీస్కి పోయినా కూడా నిజంగా మాట్లాడుకుంటే మన బీఆర్ఎస్ పాలన కూడా ఏ ఉద్యోగం పోయినా నేను తెలంగాణ ఉద్యోగం చేసిన మాట్లాడతాడు కానీ నేను ఈ పని చేస్తా, ఈ గవర్నమెంట్ తో పని చేస్తాను, స్టేక్ హోల్డర్స్ నా బాధ్యత అని చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఇవాళ కూడా ఇవ్వాలి. ఇంకా ఈ గవర్నమెంట్ ఎందుకు మేమే తీసుకొచ్చిన గవర్నమెంట్ మాకు రుణపడుతున్నది ఫీలింగ్ లో ఉన్నారు. అయితే నేనేమంటున్నాంటే వీళ్ళంతా జాక్ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల మీద ఉద్యమం కట్టి ఒక సంఘం పెట్టినట్టుగా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యోగ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు ఒక జాక్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈయనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మూడింది. వీళ్ళ యొక్క రోల్ చాలా బలంగా ఉంటది. అది మంచిగా చేయడం అనేది సెకండరీ. కానీ వీళ్ళు ఏమనుకుంటే అది చేయగలరు. దానికి పాలన గాడి తప్పుతుంది అంటే వీళ్ళ వల్లనే. పాలన మంచి చేయాలంటే కూడా వీళ్ళే చేయగలరు, గాడి తప్పేది కూడా గాడి తప్పించగలరు. వీళ్ళ చేతులు ఉన్నది అట్లా. ఇక అంటే బలమైన సంఘాలు ఉండడం వల్ల కావచ్చు, ఇక వాళ్ళు జరిగిన వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఉద్యమ అనుభవం కావచ్చు. ఇవి జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఏ వర్గాన్ని కూడా ఎక్కడ కూడా ఒక ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కానీ అవగాహన ఉన్నటువంటి మంత్రి లేడు, ముఖ్యమంత్రికి అసలు లేదు అనుకోండి. ఆయన గుంపమేస్తే టైప్ ఉండు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మంత్రులేమో తమ్ముళ్ళకి పిల్లలకి కాంట్రాక్ట్లు ఇప్పించిన కుటుంబం నేర్చినటువంటి ఇల్లు ఈ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. అన్ముల అండ్ కో ఈడ మొత్తం తెలంగాణలో పెట్టుబడి పెట్టి కబ్జా చేయాలి, రాజకీయంగా కబ్జా చేయాలి, పారిశ్రామికంగా కబ్జా చేయాలి, ఇక్కడ మనము టాప్ లో ఉండాలని ఆయన పర్సనల్ ప్లాన్స్ తోని ఫ్యూచర్ ప్లాన్ నడుస్తుంది. ఈ సందర్భంలో జరిగేది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఇట్లా ప్రజలకు నష్టం జరిగింది ఇంకా జరుగుతుంది కూడా. ఇంకా ఎక్కువ నష్టపోయేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. రాసి పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ పార్టీని మొదలు పెట్టే పని అయితే మంచిగా ముంగడేసుకుని అది నడుస్తుంది. ఈ కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, పాత అభిమానులు, వాళ్ళు ఓటేస్తే ప్రభుత్వాలు మారే అంత లేరులే కానీ ఏదైనా అడిషనల్ గా అయితే జరుగుతుంది. ఆ ఉన్న కొంతమంది అయినా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మీ పార్టీ పని అయిపోతుంది, మీ పార్టీని బొంద పెడతాడు మేస్త్రి. అవసరమైతే మీ పార్టీని బొంద పెట్టి ఆ బొంద మీద ఆయన గుడి కట్టుకుంటాడా, కోట కట్టుకుంటాడా, 100% ఉంది. అది గమనించాల్సింది ఏంటంటే ఎట్లా ఇడిపించుకోవాలి, కాంగ్రెస్ ఎట్లా బతికించుకోవాలో చూసుకోండి మీరు. అదే మీతో మనం ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే ఏ విధంగా అనగారిపోయి కనబడకుండా పోయిందో ఈ రాష్ట్రంలో కూడా పక్కన ఆంధ్రప్రదేశ్ ఎట్లా కనబడకుండా పోయింది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లా కనబడకుండా పోతుందో సింపుల్ ఎగ్జాంపుల్. బీజేపీకి 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్ సమానంగా రావడమే ఉదాహరణ. రేపు ఈ పరిపాలన వల్ల ఆబ్వియస్ గా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రతిపక్షం బలపడినప్పుడు కాంగ్రెస్ సంకరాకపోతుంది. సంకరాకపోతే ఆయన మాత్రం ఆయన తయారు చేసుకున్న గ్రూప్ తోని, తయారు చేసుకున్న డబ్బులతోని ఆయనకు విజన్ ఉంది. ఆయన విజన్ ఆయనకున్నది. కాంగ్రెస్ పార్టీ విజన్ కాదు, ఆయనకు ఒక విజన్ ఉంది. పర్సనల్ విజన్ ఉంది. ఆర్థికంగా రాజకీయంగా ఒక విజన్ ఉన్నాడు. ఆ విజన్ తోటి ఆయన ఎవరైనా కలిపే అవకాశం ఉంటది. కాకపోతే ఈ పార్టీ మాత్రం పోతుంది. మనం బాధపడేది స్టేట్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఎవరు నమ్ముతలేరు. నువ్వు అంతే ఈ ప్రభుత్వం నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఏ క్షణమైనా మాట మార్చే కెపాసిటీ ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఒక లెటర్ని తక్కువ చదివాడు.
కావాలని లైన్ వదిలితే అంటే ఇంతకంటే భయపడటానికి కారణం ఏం కావాలి? కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇవ్వడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు నమ్మాలి? అరే పెట్టుబడి పెడతాడు, నేను ఎంతో నువ్వు ఒబీడియంట్ ఉండి నువ్వు నిజాయితీగా ఉంటే తప్ప చూస్తారు కదా. ఎవరు రన్ చేస్తారు అంటే ఈ గొర్రెల గుంపుని రన్ చేసేది ఎవడు? గుంపు. గొర్రెల గుంపుని రన్ చేసేది నువ్వు గొర్రెలు రవ్వుతూ లేకపోతే ఆ కాపల కుక్కలేదు ఓకే. ఎవరైనా రన్ చేసి తొడలు రన్ చేస్తే గొర్రెలు మిగులుతాయండి. తొడేళ్ళు గొర్రెల గుంపు రన్ చేస్తుంది. ఒక్కొక్క గొర్రె మాయమైతుంటది. అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే తొడేళ్ళే మిగులుతుంది కదా. ఇప్పుడు ఈ ఇమ్మటున్నటువంటి ఈ కూలీలంతా ఉపమేసరికి ఉన్న పక్కన ఉన్న కూలీలంతా ఈ గొర్రెలు ఇవన్నీ నాడు గొర్రె కథ బలే అవకాశం ఉంది అవుతుండే. ఆల్రెడీ ఖైరతాబాద్ గొర్రె ఒకటి ఆల్రెడీ బలైనది కనపడుతుంది. ఖైరతాబాద్ గొర్రె ఒకటి మీకు తెలిసే ఉంటది. చాలా ఉన్నాయి అవి. ఆ గొర్రె బలైన కొడుతుంది. నిన్న మొన్న పరిణామాలు చూస్తే దాన్ని బలిస్తారు ఏదో మిత్రులారా, ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరును వీళ్ళ యొక్క అసమర్థత ఎంత దారుణంగా ఉందంటే ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించాలి. అసమర్థుల పరిపాలనలో అస్తవ్యస్తంగా రాష్ట్రం అంటాం. అంతే, అసమర్థుల నాయకత్వంలో అస్తవ్యస్త పాలన. రైట్. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాపురించిన దారిద్ర్యం. కాబట్టి మిత్రులారా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.